హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. ఈరోజు మనం గోధుమ రవ్వతో చేసే ఒక స్వీట్ గురించి తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక గ్లాస్ పాలు కాగబెట్టుకోవాలి. పాలు మరిగేలోపు గ్లాస్ గోధుమ రవ్వకి పావు గ్లాస్ పప్పు వేసుకోవాలి. గోధుమ రవ్వ పెసరపప్పు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరిగాక ఈ గోధుమ రవ్వ పెసరపప్పుని పాలల్లో వేసుకోవాలి. ఇందులోనే 2 గ్లాసులు నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ రవ్వలో పెసరపప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. గోధుమ రవ్వతో చేసే స్వీట్ని ప్రసాదంగా కూడా పెట్టవచ్చు. ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. గోధుమ రవ్వలో వాటర్ మొత్తం పోయి బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగంటకుండా. అది సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ పెసరపప్పులో వాటర్ అంతా అయిపోయాక బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా స్వీట్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ రవ్వ బెల్లం బాగా దగ్గరయ్యేంత వరకు కలుపుకోవాలి. గోధుమ రవ్వ బెల్లం బాగా మగ్గేదానికి సిమ్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. గోధుమ రవ్వ స్వీట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న కడాయిలో కొంచెం నెయ్యి, బాదం పప్పులు, కిస్మిస్ బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు కిస్మిస్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని పచ్చి కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే కడాయిలో బాగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి కొబ్బరి ముక్కలు. ముందు రోజుల్లో స్వీట్లకి బాగా కొబ్బరిని వాడేవాళ్ళు. కొబ్బరి ముక్కలనే వేసేవాళ్ళు. పప్పు బాదం పప్పు కంటే కూడా వీటిలోకి పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ బాగా చిక్కపడి దగ్గరగా వచ్చాక దాంట్లో 2-3 యాలకుల్ని బాగా మెత్తగా దంచుకొని వాటిని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరిని వేసి బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పెసరపప్పు స్వీట్ రెడీ. పండగల టైంలో అయినా ఈజీగా చేసుకొని ప్రసాదంగా పెట్టవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. పద్ధతిలో ఒక్కసారి మీరు కూడా గోధుమ రవ్వ పెసరపప్పు బెల్లంతో స్వీట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్.